హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం సింగిల్ ప్రీమియం పాలసీ గురించి మాట్లాడుకుందాం. సింగిల్ ప్రీమియం పాలసీ ఇప్పటివరకు మనం చెప్పుకున్న పాలసీలు ఏంటంటే రెగ్యులర్ పాలసీలు చేసాం. ఎట్లా మనం 16 సంవత్సరాలు కట్టాలి, 21 ఇయర్స్ కట్టాలి, ఎవ్రీ ఇయర్ రెగ్యులర్గా ప్రీమియమ్స్ కట్టినాక మెచ్యూరిటీ వచ్చే పాలసీల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఏంటంటే మెయిన్ సింగిల్ ప్రీమియం ఎండోమెంట్ పాలసీ అంటే ఒకటేసారి. కొంతమంది ఏం చేస్తారంటే కస్టమర్స్ ప్రతి సంవత్సరం డబ్బులు కట్టాలి అంటే వాళ్ళు కొద్దిగా ఫీల్ అవుతూ ఉంటారు. ప్రతి సంవత్సరం కడతామంటే కష్టం అండి, మాకు ఏదైనా ఒక ఫిక్స్డ్గా ఒకసారి వేస్తాము, అట్లయితే చెప్పండి, ఏమైనా మా పిల్లల పేరు మీద కానీ ఏమైనా మా పేరు మీద కానీ ఫిక్స్డ్ డిపాజిట్ లాగా వేస్తాము, అటువంటి పాలసీలు ఏమైనా ఉంటే చెప్పండి అని అన్నారు. సో అటువంటిది కూడా మన ఎల్ఐసిలో ఉంది. దాన్ని ఏమంటారంటే సింగిల్ ప్రీమియం ఎండోమెంట్ పాలసీ. సింగిల్ ప్రీమియం ఎండోమెంట్ పాలసీ ఇది వన్ టైం పేమెంటే, రెగ్యులర్గా కట్టాల్సిన పని లేదనమాట. అంటే ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది, ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది, లోన్ ఫెసిలిటీ ఉంటుంది, మళ్ళీ అవసరమైతే క్యాన్సిల్ చేసుకోవచ్చు. అన్ని ఫెసిలిటీస్తో సింగిల్ ప్రీమియం ఎండోమెంట్ పాలసీ అనేది ఒకటి ఉందన్నమాట. ఆ పాలసీ వివరాల గురించి ఇప్పుడు మాట్లాడుకునేటప్పుడు నేనేం చేశానంటే బోర్డు మీద ఒక ఎగ్జాంపుల్, ఒక 5 lakhs డిపాజిట్ వేస్తే, ఒక 5 lakhs అమౌంట్ డిపాజిట్ వేస్తే అంటే ఈ 5 lakhs అనేది జిఎస్టీ కూడా కలుపుకొని చెప్తున్నాను. ఒక 5 lakhs వరకు డిపాజిట్ వేస్తే సపోజ్ 21 ఇయర్స్ అయితే ఎంత వస్తుంది, 16 ఇయర్స్ అయితే ఎంత వస్తుంది, 12 ఇయర్స్ అయితే ఎంత వస్తుంది, నేను బోర్డు మీద రాసి పెట్టాను. ఒకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, సింగిల్ ప్రీమియం ఎండోమెంట్ టేబుల్ నెంబర్ 917. ఈ పాలసీని మనం 90 రోజులు పిల్లవాడి దగ్గర నుంచి 90 days 90 రోజుల పిల్లవాడి దగ్గర నుంచి 65 ఇయర్స్ ఏజ్ వరకు ఎవరైనా వేసుకోవచ్చు. వాళ్ళ పేరు మీద 90 రోజుల నుంచి 65 ఇయర్స్ వరకు వేసుకోవచ్చు. టర్మ్ ఎంత పెట్టుకోవచ్చు అంటే కనీసం 10 సంవత్సరాలు, లేకపోతే మ్యాక్సిమం 25 సంవత్సరాల టర్మ్ కూడా పెట్టుకోవచ్చు. 10 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ టర్మ్ పెట్టుకోవచ్చు. మెచ్యూరిటీ ఏజ్ ఎంత ఉండాలి? ఈ పాలసీ తీసుకున్న వాళ్ళు మెచ్యూరిటీ ఏజ్ ఎంతవరకు ఇస్తారంటే కస్టమర్కి 75 సంవత్సరాలు ఉండే వరకు కండిషన్గా పాలసీ ఇస్తారు. అంటే ఇప్పుడు సపోజ్ 65 ఇయర్స్ అతను ఒక పాలసీ చేస్తానన్నాడు, అతనికి మ్యాక్సిమం టర్మ్ ఎంత ఇస్తారు? 10 ఇయర్స్ మాత్రమే ఇస్తారు. ఎందుకు? 65 + 10 75 ఇయర్స్ కల్లా మెచ్యూర్ అయిపోవాలి. అవి పాలసీ కండిషన్స్. పాలసీ మామూలుగా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ప్రతి పాలసీ మెచ్యూర్ అయితే ఏమి ఇస్తారు మనకి? సమ్ ఎష్యూర్డ్, బోనస్, ఫైనాన్షియల్ బోనస్ ఇస్తారు. ఏ పాలసీ అయినా, ఒక ఎండోమెంట్ పాలసీ మెచ్యూర్ అయితే సమ్ ఎష్యూర్డ్, మనం ఎంత బీమా పాలసీ తీసుకున్నామో అంత పాలసీ, బోనస్, ఫైనాన్షియల్ బోనస్ మెచ్యూరిటీలో ఇస్తారు. అంటే సింగిల్ ప్రీమియం అయినా రెగ్యులర్ ప్రీమియం అయినా మెచ్యూరిటీ క్యాలిక్యులేషన్ ఎట్లా ఉంటుంది? ఆ రకంగా ఉంటుంది. రిస్క్ ఎట్లా ఉంటుంది? సమ్ ఎష్యూర్డ్ ప్లస్ బోనస్. రిస్క్ ఏదైనా జరిగితే సమ్ ఎష్యూర్డ్ బోనస్ ఇస్తారు. మామూలుగా జస్ట్ ఎండోమెంట్ పాలసీలు ఎట్లా ఇస్తారో అలాగే ఇవి కూడా ఇస్తారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏజ్ 30 ఇయర్స్, అతను దాదాపు ఒక 5 lakhs వరకు డిపాజిట్ వేస్తారు అంటే నేను టర్మ్ను బట్టి దాన్ని బ్యాలెన్స్ చేశాను. అంటే టర్మ్ను బట్టి 5 lakhs అంటే సమ్ ఎష్యూర్డ్ వేరీ చేసుకుంటూ మనం కట్టవలసిన ప్రీమియం 5 lakhs మేనేజ్ చేశాను. సపోజ్ ఏజ్ 30 ఇయర్స్, 5,25,000 రూపాయలు 5,25,000 రూపాయలు సింగిల్ డిపాజిట్ వేస్తే ఎన్ని సంవత్సరాలు వేయాలి? 21 ఇయర్స్ వేయాలి. 21 ఇయర్స్ వేస్తే ఏమొస్తుంది? మెచ్యూరిటీ సమ్ ఎష్యూర్డ్ అంటే ఇది 10 లక్షల పాలసీకి మనకి సింగిల్ ప్రీమియం ఎంత వచ్చింది? 5,25,000 రూపాయలు ప్రీమియం వచ్చింది. 10 లక్షల పాలసీకి సింగిల్ ప్రీమియం 5,25,000 రూపాయలు వచ్చింది. వాటి మెచ్యూరిటీ క్యాలిక్యులేషన్ ఎట్లా ఉంటుంది? సమ్ ఎష్యూర్డ్, బోనస్, ఫైనాన్షియల్ బోనస్ ఇస్తారనమాట. సో ఈ పాలసీలో ఇంకొక ముఖ్య విషయం మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మనకి ఎల్ఐసిలో ఉండే 23 పాలసీల్లో హయ్యెస్ట్ బోనస్ ఇచ్చే పాలసీ ఏంటంటే సింగిల్ ప్రీమియం ఎండోమెంట్ పాలసీ. హయ్యెస్ట్ బోనస్ ఎట్లా చూడండి, 21 ఇయర్స్ ఏజ్ అయితే 21 ఇయర్స్ టర్మ్ పెట్టుకుంటే 51 రూపాయి బోనస్ ఇస్తారు. 21 ఇయర్స్ టర్మ్ పెట్టుకుంటే 51 రూపీస్ బోనస్ ఇస్తారు. అదే 16 ఇయర్స్ టర్మ్ పెట్టుకుంటే 46 రూపీస్ బోనస్ ఇస్తారు. అదే సపోజు 10 to 15 ఇయర్స్ మధ్యలో పెట్టుకుంటే 41 రూపీస్ బోనస్ ఇస్తారు. అంటే మనకున్న పాలసీల్లో హయ్యెస్ట్ బోనస్ ఇచ్చే పాలసీ ఏదంటే సింగిల్ ప్రీమియం ఎండోమెంట్ పాలసీ అని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఈ పాలసీ క్యాలిక్యులేషన్ చూడండి. ఒక పాలసీ ఇప్పుడు 5 లక్షల రూపాయలు డిపాజిట్ వేసి 21 ఇయర్స్ ఉంటే సమ్ ఎష్యూర్డ్ 10 లక్షలు, బోనస్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు మీకు తెలుసు కదా? 51 రూపాయి బోనస్ అన్నారు అంటే 51 ×
ఎంత 10 లక్షల పాలసీ అంటే 1000 రూపాయలు ఇంటూ ఎన్ని సంవత్సరాలు 21 ఇయర్స్. ఈ క్యాలిక్యులేషన్ ఇస్తే బోనస్ వచ్చేస్తుంది. ఎందుకు బోనస్ అనేది 1000 రూపాయలకి తెలియజేస్తారు. మనం ఇప్పుడు 10 లక్షల పాలసీ కాబట్టి 1000 చేత మల్టిప్లై చేస్తాం. 21 ఇయర్స్ కాబట్టి 21 ఇయర్స్. ఆ రకంగా 21 టైమ్స్ మల్టిప్లై చేస్తే బోనస్ 10,71,000. మొత్తం ఫైనాన్షియల్ బోనస్ వచ్చి దీనికి 100 రూపాయలు ఉంది. ఫైనాన్షియల్ బోనస్ 100 రూపాయలు ఉంది. సో 1,00,000 రూపాయలు మొత్తం 21,70,000 రూపాయలు మనకి మెచ్యూరిటీ వస్తుంది. 21,70,000 రూపాయలు అంటే మనకి ఇక్కడ కస్టమర్కి చెప్పేటప్పుడు ఎలా చెప్తాం, 5 లక్షల రూపాయలు డిపాజిట్ 21 ఇయర్స్ వేస్తే మీకు మెచ్యూరిటీ ఎంత వస్తుంది, 21 లక్షలు వస్తుంది అని కరెక్ట్గా, అంటే ఎంత కట్టాలి, ఎన్ని సంవత్సరాలు ఉంచితే ఎంత వస్తుంది అనేది మీకు ఒక క్లారిటీ కింద చెప్పాను. రైట్, ఇంత టర్మ్ వద్దండి, కొద్దిగా టర్మ్ తక్కువగా ఏదైనా ఉంటే చూడండి అన్నారు. సపోజ్ ఇప్పుడు 5 lakhs పాలసీ 16 ఇయర్స్ డిపాజిట్ వేసాం, 16 ఇయర్స్ టర్మ్ డిపాజిట్ వేసాం. సమ్ ఇష్యూడ్ ఎంతకు తగ్గింది, 8,10,000 రూపాయలకి తగ్గిపోతుంది ఇక్కడ. అది గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే టర్మ్ తగ్గింది కదా, అందువల్ల మనం ప్రీమియం కాన్స్టెంట్గా చేసాం కాబట్టి సమ్ ఇష్యూడ్ తగ్గించుకున్నాం. 8,10,000. బోనస్ వచ్చేసరికి ఎంత, 5,96,000 వచ్చింది. ఈ బోనస్ క్యాలిక్యులేషన్ ఎట్లా వస్తుంది, 46 రూపీస్ బోనస్ రేట్. అంటే మీరు గుర్తుపెట్టుకోండి, టర్మ్ తగ్గింది కాబట్టి బోనస్ తగ్గింది. ఇప్పుడు దీని క్యాలిక్యులేషన్ ఎట్లా, 46 ఇంటూ 8,810 రూపాయలు 810 ఇంటూ టర్మ్ వచ్చేసరికి 16 ఇయర్స్ టర్మ్. ఇది బోనస్ క్యాలిక్యులేషన్. ఈ రకంగా బోనస్ వస్తుంది. ఫైనల్ బోనస్ ఎంత ఉంటుంది, 25 రూపీస్ ఉంది కాబట్టి 25 ఇంటూ 810 మల్టిప్లై చేస్తే 20,250 రూపాయలు ఫైనాన్షియల్ బోనస్ వస్తుంది. ఈ రకంగా మెచ్యూరిటీ. అంటే ఈ పాలసీ చెప్పేటప్పుడు ఎట్లా చెప్తాం, 5 లక్షల రూపాయలు డిపాజిట్ వేయండి, 16 సంవత్సరాలు పెట్టుకోండి, మీకు ఎంత వస్తుంది, 14 లక్షల చిల్లర మీకు డబ్బులు వస్తుంది అని మనం చెప్పొచ్చు. 5 లక్షల రూపాయలు వేసి 16 సంవత్సరాలు ఉంచితే 14,26,000 వస్తుందని మనం చెప్పడానికి ఉంటుంది. రైట్, ఇంకా షార్ట్ టర్మ్ కావాలని అడిగారు. రైట్, నెక్స్ట్ ఇక్కడికి వద్దాం. ఇంకా షార్ట్ టర్మ్ సపోజ్ ఇప్పుడు 4,96,000 అంటే దాదాపుగా 5 లక్షలు అనుకుందాం. 5 లక్షల రూపాయల డిపాజిట్ 12 సంవత్సరాలు వేస్తే 12 ఇయర్స్ వేస్తే సమ్మేషుడ్ ఎంత వస్తుంది, 7 లక్షలు వస్తుంది. 7 లక్షలు. బోనస్ ఎంత వస్తుంది, 3,44,000. మొత్తం 7,44,000. అంటే మీరు దాదాపుగా 5 లక్షలు వేస్తే 12 సంవత్సరాలకి 7.5 లక్షల వరకు వస్తుంది. 7.5 లక్షల వరకు వస్తుంది. 5 లక్షలు వేస్తే 12 సంవత్సరాలకి 7.5 లక్షలు వస్తుంది. ఇక్కడ మీరు కస్టమర్కి కానీ మీరు కానీ గమనించవలసింది ఏంటంటే, టర్మ్ను బట్టి బోనస్ తగ్గుతూ ఉంటుంది. మన టర్మ్ ఎక్కువ ఉందనుకోండి, 5 లక్షలు వచ్చి 20 లక్షలు వస్తుంది. 5 లక్షల నుండి 21 లక్షల వరకు మెచ్యూరిటీ వస్తుంది. టర్మ్ 21 ఇయర్స్ ఉంటాయి. సపోజ్ టర్మ్ తక్కువ ఉందనుకోండి, 5 లక్షలు కాస్త 7,44,000 వస్తుంది. అది మనం గమనించుకోవాలి. కస్టమర్కి చెప్పేటప్పుడు కూడా టర్మ్ ఉంటే ఇట్లా బోనస్ ఉంటుందండి. ఇక్కడ ఫైనలేషన్ బోనస్ మీకు డౌట్ రావచ్చు, ఏంటంటే 12 ఇయర్స్కి ఫైనలేషన్ బోనస్ మర్చిపోయారేమో అనుకోవచ్చు. ఒకటి, ఫైనల్ అడిషనల్ బోనస్ 15 సంవత్సరాల టర్మ్ ఉంటేనే ఫైనలేషన్ బోనస్ ఇస్తారు. 15 సంవత్సరాల లోపు టర్మ్ ఉంటే ఫైనలేషన్ బోనస్ ఇవ్వరు. ఏ పాలసీకి కూడా 15 ఇయర్స్ లోపు పీపీటీ పెడితే, 15 ఇయర్స్ లోపు టర్మ్ పెడితే మీకు ఫైనలేషన్ బోనస్ ఆ పాలసీకి రాదు. అది గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ రిస్క్ అయితే ఏమవుతుంది, 10 లక్షలు ప్లస్ బోనస్. ఇక్కడ 8,10,000 ప్లస్ బోనస్. ఇది 7 లక్షలు ప్లస్ బోనస్. ఇవన్నీ వస్తాయి అన్నమాట. నెక్స్ట్, ఈ స్కీమ్లో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. నెంబర్ 1, సింగిల్ ప్రీమియం డిపాజిట్ చేసిన రోజు నుండి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. సింగిల్ ప్రీమియం డిపాజిట్ చేసిన రోజు నుంచి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, 10 లక్షల పాలసీ తీసుకున్నాడు. సపోజ్ డిపాజిట్ ఈరోజు 5,25,000 రూపాయలు డిపాజిట్ చేశారు. సపోజ్ మనం అనుకుందాం 10 రోజులకే సపోజ్ ఏదన్నా జరిగింది అనుకోండి, 10 లక్షలు ప్లస్ బోనస్ ఇస్తాడు కదా, 10 లక్షలు ప్లస్ బోనస్ ఇస్తాడు. వేసింది డిపాజిట్ 5 లక్షలే, కానీ రిస్క్ జరిగితే 10 లక్షలు ఇస్తాడు. సో సింగిల్ ప్రీమియం డిపాజిట్ వేసిన రోజు నుంచి ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఉంటుంది. సో ఇంకోటి సెకండ్ పాయింట్ ఏంటంటే, ఏదైనా రిస్క్ జరిగితే, ఏదైనా జరిగితే పోస్ట్ ఆఫీస్లో కానీ బ్యాంకులో కానీ మీరు డబ్బులు డిపాజిట్ చేస్తే ఏమిస్తారు, మీరు డిపాజిట్ చేసిన మొత్తము వడ్డీ కలిపి మాత్రమే ఇస్తారు. బట్ ఎల్ఐసిలో అట్లా కాదు, బీమా మొత్తం. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు 10 లక్షల పాలసీ చేసాము, ఎప్పుడు పాలసీ డిపాజిట్ చేసిన రోజు నుంచి 10 లక్షల ఇన్సూరెన్స్ ప్లస్ బోనస్ ఇస్తారు. అది చాలా ఎక్కువ ఉంది చూడండి. మీరు 5 లక్షలు డిపాజిట్ చేస్తే 10 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది. అంటే ఎల్ఐసిలో అయితే బీమా మొత్తము ప్లస్ బోనస్ వస్తుంది, అది చాలా ఎక్కువ ఉంటుంది.
బ్యాంకుతో కంపేర్ చేసుకుంటే చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఎల్ఐసిలో వేస్తే మీకు ఐటీ రిబేట్ కూడా, సపోజ్ మీరు ట్యాక్స్ పే అనుకోండి, ఆటోమేటిక్గా 20% స్లాబ్లో ఉంటే 20%, 30% ఉంటే 30% స్లాబ్ ఐటీ రిబేట్ కూడా వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ పాలసీ మీద లోన్ మీరు వేసిన పాలసీ డిపాజిట్ చేసిన 1 year తర్వాత మీరు కావాలంటే లోన్ తీసుకోవచ్చు దీనిపైన. నెక్స్ట్ ఎప్పుడైనా మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు వద్దు అనుకుంటే, అంటే కొద్దిగా పట్టుకుంటారు, సో ఎప్పుడైనా మీరు రద్దు చేసుకోవచ్చు. రైట్, ఇప్పుడు ఈ స్కీమ్ అయిపోయినాక మనం ఈ స్కీమ్ ఎవరికి చెబితే సేల్ చేయగలుగుతాం, ఎవరికి చెప్తే సేల్ చేయగలుగుతాం. సహజంగా ఈ డిపాజిట్లు ఎవరు వేస్తారంటే పేరెంట్స్. సపోజ్ చిన్న బేబీస్ కొత్తగా చిన్న పిల్లలు పుట్టుంటారు, సపోజ్ కొత్తగా మ్యారేజ్ ఉంటుంది, వాళ్ళ పిల్లలు పుట్టుంటారు. సో వాళ్ళ మీద లవ్ అండ్ ఎఫెక్షన్ కోసం ఏమవుతుందంటే ఆ పిల్లల పేరు మీద చదువుకో లేదంటే మ్యారేజ్ టైంకో ఒక డిపాజిట్ వేయడానికి గ్రాండ్ పేరెంట్స్ కొద్దిగా కుతూహలంగా ఉంటారనమాట. సో అటువంటి పీపుల్ని, పేరెంట్స్ని, గ్రాండ్ పేరెంట్స్ని మీరు టచ్ చేస్తే వాళ్ళ మనవాళ్ళు మనవరాల పేరు మీద, పిల్లల పేరు మీద డిపాజిట్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇంకొక గ్రూప్ ఎవరు, కొంతమంది డబ్బులు ఉంటాయి రెగ్యులర్గా కడతాం ఇష్టం ఉండదు, వాళ్ళకు 16 సంవత్సరాలు 21 సంవత్సరాలు కడతాం ఇష్టం ఉండదు. అటువంటి రెగ్యులర్ ప్రీమియం కడతాం ఇష్టం లేని వాళ్ళని కూడా మనం చెప్పొచ్చు, ఇలా డిపాజిట్ వేసుకోండి. ఎల్ఐసిలో ఇట్లా మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది, ట్యాక్స్ రిబేట్ ఉంటుంది, నెక్స్ట్ మంచి బోనస్ రేట్లు వస్తాయి. ఈ రకంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకొని సింగిల్ ప్రీమియం పాలసీ గురించి మీరు క్యాన్వాస్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.